నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, ఓటర్ల ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక టాస్క్ ఫోర్స్, గట్టు ఇప్పిన ఏసీపీ, పోలీసు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ, లాకర్సు, ల్యాప్లాసు, డైరీలోని అంశాలపై పోలీసుల ఆరా, ఉమామహేశ్వరరావుకు ముగిసిన ఏసీబీ కస్టడీ, మనీ లాండరింగ్ కేసు పేరుతో వృద్ధుల్ని బెదిరించి దోపిడీ, 23 లక్షల లూటీ, సైబర్ నేరగాలు, అమ్మకానికి ఎన్ఓసీలు, అడిగింది ఇస్తే నిర్బంధ పత్రాలు, చెరువులు నాలల పక్కన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్, జూలై 8 నుంచి ఢిల్లీలో లాల్ దర్వాజ్ మహంకాళి బోనాలు, పశువులను అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు, బక్రీద్ నేపథ్యంలో సిపి సమీక్ష సమావేశము. మేడ్చల్ డిఐజీ నియామక ఉత్తర్వులు కొట్టివేత, హైకోర్టు తీర్పు అమలుపై ఉన్నతాధికారుల ఉత్కంఠ. నెక్స్ట్, ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య, రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్కో ఉద్యోగి మృతి, బాలిక మెడలో చైన్ స్నాచింగ్, ట్యాంక్ బండ్ ప్యారడైట్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ కాంచెలు, ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న దృశ్యము. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ట్యాంక్ బండ్ ప్యారడైట్ గ్రౌండ్లో ట్రాఫిక్ కాంచెలు వేశారంట. పొగాకును, మాదక ద్రవ్యాలను నిషేధించాలి, ఖాళీ బిందెలతో మహిళ ఆందోళన. సినిమా షూటింగ్ లేక మద్యం తాగేందుకు డబ్బుల కోసం చోరీలు, దొంగతో పాటు వాహనాలను కుదవపెట్టిన వ్యక్తి అరెస్టు, ఏడాదిలో 100 దేశాలు తిరగాలనే కోరిక. సమరానికి సై, నేడు బంగ్లాతో భారత్ వామస్, రేపటి నుంచి T20 ప్రపంచ కప్పు. పిల్లల కోసం బెంగ, 3 రోజులుగా శిశు విహార్ వద్దే పెంపుడు తల్లులు నిర్వచన, అన్నం తింటున్నారో లేదో, ఆరోగ్యంగా ఎలా ఉంటుందో అంటూ కన్నీళ్లు, ఒకసారిగా చూస్తామని లోపలికి అనుమతించండి అని వేడుకోలు. లోపల ఉన్న 14 మంది చిన్నారుల్లో 2 పిల్లలకు జ్వరము. తెలంగాణ చిహ్నంలో అమరుల స్తూపం పెడితే మీకెందుకు బాధ, కిరవానికి ఆస్కార్ వచ్చినప్పుడు కేసీఆర్, కేటీఆర్ అభినందించలేదా, మహేష్ కుమార్ గౌడ్. నేడు గవర్నర్ కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ని కాపాడేందుకే బీజేపీ నేతల ధర్నాలు, అందుకే సిబిఐ విచారణ కోరుతున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్, తెలంగాణ బలిదేవత కాంగ్రెసే, వందలాది మంది అమరులయ్యింది ఆ పార్టీ వల్లనే. నేడు బీఆర్ఎస్ ర్యాలీ, ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్పై దుష్టప్రచారము, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, రాష్ట్రాన్ని లూటీ చేసేందుకే నకిలీ మద్దము. నిశాంక్. తెలంగాణ నెక్స్ట్, ఏప్రిల్లో ఖజానాకు 14,068 కోట్లు, ఖర్చు 13,900 కోట్లు, కాగ్ నివేదిక వెల్లడి. R&B కార్యదర్శిగా పి. విజయేంద్ర. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాండి, కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం, ప్రత్యేక లేఖ. మాపై కేరళలో చతుర్భైరవి యాగము, కర్ణాటక
డిపిఎం డికే శివకుమార్ ఖండించిన కేరళ మంత్రి. ఈ నెలంతా జైల్లోనే కవిత, హైకోర్టు కేసీ సెలవుల కారణము, తీర్పు వస్తుందని భావించిన నిరాశే. గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల గోల్మాల్. యువకుడి బటన్ వేలు కొరికి ఎత్తుకెళ్లిన కుక్క. భూ కబ్జా కేసుల్లో ఆసన్న గారి జీవన్ రెడ్డికి నిరాశ. ఎన్ఓసికి 2.5 లక్షల లంచము. నిర్మాణదారు నుంచి డబ్బులు తీసుకుంటూ ఇరిగేషన్ ఈఈ ఏఈలు గండిపేట సర్వేయర్కు భాగస్వామ్యము. నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ. కేసు మూసేయాలంటే 3 లక్షలు ఇవ్వాల్సిందే లంచం డిమాండ్ చేసిన కుసాయిగూడ సిఐ ఎస్ఐ. మధ్యవర్తి నుంచి తీసుకుండగా పట్టుకున్న ఏసీబీ అధికారుల పట్టుబడ్డ కుసాయిగూడ ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ సఫీ, మధ్యవర్తి ఉపేందర్. ప్రైవేటు బడుల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు విక్రయం నిషేధము. ఏసీబీ వలలో విద్యుత్, ఏసీఈ, డిఈ, ఏఈ. చూడండి ఎంతమందిని పట్టుకున్నారు. ఇదేనండి ఈరోజు వార్తలు. చూసుకుంటే నా వార్తలు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి ప్లీజ్. థ్యాంక్ యూ.